త్వరలోనే తెలంగాణలో భూముల ధరలకు రెక్కలు రానున్నాయి. భూముల విలువను పెంచేందుకు తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం మార్కెట్ వాల్యూకు రిజిస్ట్రేషన్ వాల్యూకు భారీ వ్యత్యాసం ఉండడంతో రిజిస్ట్రేషన్స్ వాల్యూను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మార్కెట్ వాల్యూ 20 నుంచి 40% పెంచేందుకు రిజిస్ట్రేషన్ శాఖ ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది. తెలంగాణలో వ్యవసాయేతర భూముల ధరలు పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆగస్టు 1 నుంచే ధరలు అధికారికంగా పెరగనున్నాయి. అయితే ఎక్కడ ఎంత రేటు పెరిగే అవకాశం ఉందన్న అంశంపై మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువకు బహిరంగ మార్కెట్ ధరకు భారీగా తేడా ఉంది. ఎక్కువ ధరలు చెల్లించి ప్రాపర్టీలను కొనుగోలు చేస్తున్నప్పటికీ రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారమే రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లిస్తున్నారు. శేర్లింగంపల్లి ప్రాంతంలో బహిరంగ మార్కెట్లో గజం ధర 2.5 లక్షల రూపాయల ధర ఉండగా ప్రభుత్వ వాల్యూ మాత్రం 32,000 రూపాయలుగా ఉంది. కోకాపేట్, నార్సింగి ప్రాంతాల్లో గజం భూమికి రిజిస్ట్రేషన్ వాల్యూ 12,000 ఉండగా మార్కెట్ రేటు మాత్రం 1,50,000 రూపాయలుగా ఉంది. మణికొండలో గజం 1,50,000 రూపాయలుగా ఉండగా రిజిస్ట్రేషన్ వాల్యూ 18,000 రూపాయలుగా ఉంది. అలాగే నిర్మాణాల్లో కూడా చదరపు అడుగుల ధరల్లో భారీగా వ్యత్యాసముంది. ఇక వ్యవసాయ భూముల విషయంలో కూడా ధరల విషయంలో చాలా తేడా ఉంది. శంషాబాద్ పరిధిలో ఎకరం రిజిస్ట్రేషన్ వాల్యూ 1,32,500 రూపాయలు ఉండగా బహిరంగ మార్కెట్లో ఎకరం ధర 10 కోట్ల పైగానే ఉంది. చిలుకూరు, అజీజ్ నగర్ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ వాల్యూ 52 లక్షల వరకు ఉండగా మార్కెట్లో మాత్రం 7 నుంచి 10 కోట్ల ధర పలుకుతోంది. ఇక కమర్షియల్ భూములతో పాటు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ వాల్యూకు మార్కెట్ వాల్యూకు భారీ తేడా ఉంది. రిజిస్ట్రేషన్ వాల్యూ పెరిగితే స్వల్పకాలంలో రియాల్టీ రంగం ఇబ్బందులు పడినా దీర్ఘకాలంలో అన్నీ సర్దుకుంటాయని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ రేట్లు పెంచే దిశ లోపల ఆలోచన చేస్తున్నా కూడా మా నిర్మాణ రంగం ఇంకా ముందుకు పుంజుకోవాలి అని అంటే ఒక టైమ్లీ ఇంపటెస్లా ఒక ఇన్సెంటివ్ అనేది ఇవ్వాలనేది మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. మేజర్గా ఒక రిజిస్ట్రేషన్ ఛార్జెస్ లోపల ఒక 2% ఒక టైం బౌండ్ అనమాట. ఒక 6 నెలల వరకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్లో ఒక 2% తగ్గించి ఒక వెసులుబాటు ఇస్తే మార్కెట్ లోపల మేజర్గా రిజిస్ట్రేషన్స్ అనేది చాలా అయినప్పుడు టర్న్ ఓవర్ కూడా గవర్నమెంట్కి రెవెన్యూ కలెక్షన్స్ ఎక్కువ అవుతాయి. రేవంత్ సర్కార్ అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాలని నిర్ణయించింది. ఈ పథకాల నిధుల కోసం భూముల ధరలను పెంచాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. భూముల ధరలు పెంచితే ప్రభుత్వానికి అదే స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. ఇక రైతులు కూడా అధిక మొత్తంలో రుణం పొందేందుకు అవకాశం ఏర్పడుతుంది. హైదరాబాద్ డెవలప్మెంట్ పైన ఫోకస్ పెట్టిన రేవంత్ సర్కార్ నగరంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం భారీగా నిధులు కేటాయించింది. సిటీ డెవలప్మెంట్ కోసం అన్ని విభాగాలకు కలిపి దాదాపు 10,000 కోట్లు కేటాయించింది. దీంతో రాబోయే కాలంలో హైదరాబాద్ ముఖ చిత్రం మారబోతుందని, ఇది రియాలిటీ రంగానికి బూస్టింగ్ ఇచ్చే అంశమని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. హైదరాబాద్ లో మౌలిక సదుపాయాల కల్పనపై సర్కార్ ఫోకస్. బడ్జెట్ లో హెచ్ఎండిఏకు భారీ కేటాయింపులు. హైదరాబాద్ లో భారీ ప్రాజెక్టులకు ప్రభుత్వం శ్రీకారం. హైదరాబాద్ కు రానున్న కొత్త కంపెనీలు. ఉద్యోగ కల్పన పెరిగి రియాలిటీ రంగానికి బూస్టింగ్ వచ్చే ఛాన్స్. ఆర్థిక కష్టాల్లో ఉన్న జీహెచ్ఎంసీకి ఈ ఏడాది భారీ కేటాయింపులు చేసింది రేవంత్ సర్కార్. ఇప్పటికే హైడ్రా పేరుతో కొత్త సంస్థను ఏర్పాటు చేసి 200 కోట్లను కేటాయించింది. ఇక తాజాగా రాష్ట్ర బడ్జెట్లో హైదరాబాద్ కోసం భారీగా నిధులు వెచ్చించింది. మూసీ ప్రక్షాళన, వాటర్ బోర్డ్, మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం పెద్ద మొత్తం నిధులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. జీహెచ్ఎంసీకి అన్ని విభాగాలకు కలిపి దాదాపు 10,000 కోట్లను రాష్ట్ర బడ్జెట్లో కేటాయించారు. గ్రేటర్ మహానగరానికి దక్కిన కేటాయింపులను పరిశీలిస్తే జీహెచ్ఎంసీకి 3,065 కోట్లు, హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రా కోసం 265 కోట్లు, ట్యాక్స్ కాంపెన్సేషన్ కోసం 10 కోట్లు కేటాయించారు. అలాగే హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బికు 3,385 కోట్లు, అందులో ఉచిత మంచినీటి పథకం బిల్లుల రీఎంబర్స్మెంట్ కు 300 కోట్ల రూపాయలను గ్రాంట్ గా పద్దులో పొందుపరిచారు. మెట్రో రైలుకు రుణాల కింద 500 కోట్లు,
ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు ఉన్న ఓల్డ్ సిటీ మెట్రో కనెక్టివిటీకి 500 కోట్లు, ఎయిర్పోర్ట్ మెట్రో కనెక్టివిటీకి 100 కోట్లు, హైదరాబాద్ ఎంఎంటీఎస్ కోసం 50 కోట్ల రూపాయలను కేటాయించారు. జిహెచ్ఎంసీ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు 3065 కోట్ల రూపాయలు, హెచ్ఎండి పరిధిలో మౌలిక వసతుల కల్పనకు 500 కోట్ల రూపాయలు, నగరానికి మంచినీటి మరియు డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచడానికి మెట్రో వాటర్ వర్క్స్కి 3385 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో ప్రతిపాదించాం. ఇవి కాకుండా హైడ్రాకి 200 కోట్లు, ఎయిర్పోర్ట్ వరకు మెట్రో విస్తరణకు 100 కోట్లు, ఔటర్ రింగ్ రోడ్డు కొరకు 200 కోట్లు, హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు 500 కోట్లు, పాత నగరానికి మెట్రో విస్తరణకి 500 కోట్లు, మల్టీ మోడల్ సబర్బన్ రైల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కొరకు 50 కోట్లు, మూసీ రివర్ ప్రాజెక్టు కొరకు 1500 కోట్ల రూపాయలు ప్రతిపాదించాం. ఇక హైదరాబాద్ చుట్టూ 350 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. 2 భాగాలుగా RRR ను చేపట్టేందుకు 26,502 కోట్లను ఖర్చు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు బడ్జెట్లో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ బడ్జెట్లో ఈ ప్రాజెక్టు కోసం 1525 కోట్లుగా కేటాయించనున్నట్లు చెప్పారు. ఓఆర్ఆర్, RRR కు మధ్య వివిధ రంగాలకు చెందిన పారిశ్రామిక వాడలు రావడంతో పాటు నిర్మాణ యాక్టివిటీ కూడా భారీగా పెరగనుంది. ఉత్తర ప్రాంతంలోని 158.6 కిలోమీటర్ల పొడవున్న సంగారెడ్డి, తూప్రాన్, గజ్వేల్, చౌటప్పల్ రోడ్డును, దక్షిణ ప్రాంతంలోని 189 కిలోమీటర్ల పొడవున్న చౌటప్పల్, షాద్నగర్, సంగారెడ్డి రోడ్డును జాతీయ రహదారులుగా ప్రకటించడానికి వీలుగా అప్గ్రేడ్ చేయాలని మా ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది. రీజనల్ రింగ్ రోడ్ హైదరాబాద్ నగర ఉత్తర దక్షిణ ప్రాంతాలను, తూర్పు పశ్చిమ ప్రాంతాలను కలుపుతూ జాతీయ రహదారి నెట్వర్క్తో అనుసంధానం చేయబడుతుంది. ఎక్స్ప్రెస్ వే ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని దీని నిర్మాణానికి తగినంత భూమిని సేకరించే ప్రయత్నం జరుగుతుంది. పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా తొలుత 4 లేన్లతో నిర్మించి దాని 8 లేన్ల సామర్థ్యానికి విస్తరింపచేస్తాం. ఇక ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన హైడ్రాకు 200 కోట్ల రూపాయలను కేటాయించింది. ఈ విభాగం ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న ప్రభుత్వ భూముల రక్షణతో పాటు విపత్తుల నిర్వహణలో కీలక పాత్ర పోషించనుంది. ఇక ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న మూసీ ప్రక్షాళనపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అందులో 1500 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయనుంది. పర్యావరణానికి నష్టం లేకుండా రీక్రియేషన్ జోన్స్, వాకింగ్ ట్రాక్లు, పీపుల్ ప్లాజాలు, చిల్డ్రన్ థీమ్ పార్కులు, ఎంటర్టైన్మెంట్ జోన్లను డెవలప్ చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ ఎదిగే దిశ లోపల పట్టణాభివృద్ధికి ముఖ్యంగా చెప్పాలంటే నిన్న ప్రతిపాదించిన మన రాష్ట్ర బడ్జెట్ లోపల మన పురపాలక అభివృద్ధికి ఓవరాల్గా స్టేట్ వైజ్ అనుకుంటేనేమో 15,594 కోట్లు. దాంట్లో మేజర్గా చెప్పాలనంటే హైదరాబాద్కి సంబంధించినంత వరకు మౌలిక వసతులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనే దాని మీద చూసినప్పుడు ఒక 10,000 కోట్లకు పైగా అనేది గవర్నమెంట్ అలాట్ చేయడం అనేది చాలా మంచి అనమాట. దాంతో ఇట్ గివ్స్ ఆఫ్ మోర్ ఆఫ్ మనకి డెవలప్మెంట్కి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫోకస్ మీద అయితేమి, అమ్యూనిటీస్ కోసం అయితేమి చాలా బాగుంటుంది. హెచ్ఎండిఏకు ఈ ఏడాది బడ్జెట్లో భారీ కేటాయింపులు ఉండటంతో రియాలిటీ రంగం సంతృప్తి వ్యక్తం చేసింది. హైదరాబాద్ లో మౌలిక సదుపాయాలు పెరిగి రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త సంస్థలు హైదరాబాద్ కు వచ్చే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. దీంతో నిర్మాణ రంగం కూడా భవిష్యత్తులో మరింత వృద్ధిని సాధించనుందని ఇండస్ట్రీ అంచనా వేస్తోంది. మోదీ సర్కార్ ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపుల్లో పట్టణ ప్రగతికి పెద్దపీట వేసింది. మధ్యంతర బడ్జెట్లో నగరాలు, పట్టణాలు అభివృద్ధి చెందేలా వ్యూహాత్మక ప్రతిపాదనలను సిద్ధం చేసింది. దేశంలోని నగరాలను డెవలప్మెంట్ హబ్స్ గా అభివర్ణించిన కేంద్ర ప్రభుత్వ పెద్దలు రాష్ట్రాలతో కలిసి వాటిని డెవలప్ చేయాలని డిసైడ్ చేశారు. రానున్న 5 ఏళ్లలో నగరాలను పక్కా ప్లాన్లో డెవలప్ చేసేందుకు బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది. ఈ నిర్ణయం దేశీయ నిర్మాణ రంగానికి ఊతమిస్తుందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. తాజా బడ్జెట్లో పట్టణాల ప్రగతిపై కేంద్రం దృష్టి. డెవలప్మెంట్ హబ్స్, నగరాలను గుర్తించిన కేంద్రం. 14 నగరాల అభివృద్ధికి కేంద్రం ప్రణాళికలు. సొంతింటి
కల నెరవేర్చేలా 10 లక్షల కోట్ల కేటాయింపు. గృహ రుణ వడ్డీ రాయితీ కోసం 22 లక్షల కోట్లు కేటాయింపు. కేంద్ర బడ్జెట్తో రియాల్టీ రంగానికి బూస్టింగ్. దేశంలోని 14 నగరాల అభివృద్ధి కోసం కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనికోసం ఈ బడ్జెట్లో భారీగా నిధులను కేటాయించింది. ముఖ్యంగా నగరాల్లో మౌలిక వసతుల కల్పన పెంచడంపై ఫోకస్ చేసిన కేంద్రం ఈ విషయాన్ని బడ్జెట్లో నొక్కి చెప్పింది. రోజురోజుకి దేశంలో పట్టణ జనాభా విస్తరిస్తూ ఉండడంతో రవాణా, తాగునీటి సదుపాయాలతో పాటు ఇంటి నిర్మాణాలపై ఫోకస్ చేసేలా ప్రభుత్వం బడ్జెట్లో కేటాయింపులు చేసింది. దేశంలో 30 లక్షల కంటే ఎక్కువ జనాభా కలిగిన 14 పెద్ద నగరాలను రవాణా ఆధారిత అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అధికారులు. ఈ నగరాల్లో ప్రధానంగా పారిశుధ్యంతో పాటు రవాణా సమస్యలను అధిగమించేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న రోడ్డు నెట్వర్క్ను విస్తరించడంతో పాటు నగరాలకు చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డుల నిర్మాణం, అవసరానికి అనుగుణంగా మెట్రో రైల్ ప్రాజెక్టులను చేపట్టాలని నిర్ణయించారు. దీంతో ఆయా నగరాల్లో మౌలిక సదుపాయాల కల్పన మరింత పెరగనుంది. ఇక నగరాల్లోని పేద, మధ్యతరగతి వర్గాలకు ఇళ్ల నిర్మాణం కోసం భారీగా కేటాయింపులు చేసినట్లు రియల్ ఎస్టేట్ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 10 లక్షల కోట్ల రూపాయలను ఇళ్ల నిర్మాణానికి కేటాయించడంతో ఈ రంగం అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని వారు చెప్తున్నారు. అన్నీ కూడా ఎలా ఉంటుందనంటే ఆ నిర్మాణ రంగానికి కావలసిన బేసిక్ నీడ్స్ అన్నమాట. ఇప్పుడు మనకి ఎదిగే రాష్ట్రం, ఆ ఎదిగే రాష్ట్రం లోపల మంచి తాగునీరు అనేది ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా కావాల్సిందే. దాంతోపాటుగా సీవేజ్ ట్రీట్మెంట్ అనేది కూడా కంపల్సరీ. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా కంపల్సరీ మనకి ఈ మంచినీరు అని తర్వాత మళ్ళీ సీవేజ్ ట్రీట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కూడా సెంట్రల్ బడ్జెట్ లోపల కూడా దాని గురించి ప్రతిపాదించడం జరిగింది. నగర మౌలిక సదుపాయాల కోసం కేంద్రం పలు ప్రాజెక్టులు చేపడుతూ ఉండడం దేశవ్యాప్తంగా రియాల్టీ రంగానికి మంచి ఊతమిచ్చే అంశమని ఇండస్ట్రీ అంచనా వేస్తోంది. వెల్కమ్ బ్యాక్. చక్కని ట్రాక్ రికార్డ్, స్థిరమైన వృద్ధితో రియాల్టీ రంగంలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది వీకే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. దశాబ్దం క్రితం ఏర్పాటైన ఈ సంస్థ ప్రపంచ స్థాయి నిర్మాణాలతో అతి తక్కువ సమయంలోనే కస్టమర్ల చేత శభాష్ అనిపించుకుంటూ దిగ్గజ సంస్థగా ఎదుగుతోంది. డబ్బు విషయంలో రాజీ పడకుండా కస్టమర్లకు ఇచ్చిన హామీల కంటే అదనపు ఎమ్యూనిటీస్ అందిస్తూ వరల్డ్ క్లాస్ క్వాలిటీతో ప్రాజెక్టులను చేపడుతోంది వీకే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. కస్టమర్లకు ప్రామిస్ చేసిన సమయంలోగా ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేస్తూ కొత్త ప్రాజెక్టులపైన వీకే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఫోకస్ పెట్టింది. తాజాగా ఆరా పేరుతో మోకిలాలో గేటెడ్ కమ్యూనిటీలో లగ్జరీ విల్లాలను ఈ సంస్థ డెవలప్ చేస్తోంది. చక్కని ట్రాక్ రికార్డ్, స్థిరమైన వృద్ధితో ఇండస్ట్రీలో సెన్సేషన్. వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో వీకే ఇన్ఫ్రా నిర్మాణాలు. ఆరా పేరుతో కొత్త విల్లా ప్రాజెక్ట్. ఇచ్చిన హామీ కంటే అదనంగా ఎమ్యూనిటీస్. హామీ ఇచ్చిన టైంకు ప్రాజెక్టుల హ్యాండ్ ఓవర్. ప్రైమ్ ఏరియాల్లో ప్రెస్టీజియస్ ప్రాజెక్టులను చేపడుతూ రియాల్టీ ఇండస్ట్రీలో రికార్డులు క్రియేట్ చేస్తుంది వీకే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. ప్రశాంతమైన పరిసరాలు, వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో అత్యద్భుతమైన విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్టులను వీకే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ చేపడుతోంది. హైదరాబాద్ లో అల్ట్రా లగ్జరీ విల్లాస్, గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ కొనుగోలు చేయాలనుకునే వారి కోసం ప్రైమ్ లొకేషన్ అయిన మోకిలలో వీకే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కొత్త ప్రాజెక్ట్ ని అతి సుందరంగా ముస్తాబు చేస్తోంది. మోకిలలో ఎంతో ప్రెస్టీజియస్ గా వీకే ఆరా పేరుతో కొత్త విల్లా ప్రాజెక్ట్ ని డెవలప్ చేస్తుంది వీకే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. ఓపెన్ స్పేస్, గ్రీనరీకి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఈ అల్ట్రా లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ ని అభివృద్ధి చేస్తోంది. ప్రైమ్ లొకాలిటీలో ఉన్న ఈ ప్రాజెక్ట్ నుంచి హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాలకు చక్కని ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది. ఒక్కో యూనిట్ ని
310 నుంచి 354 గజాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. కుటుంబంలోని అన్ని వయసుల వారిని దృష్టిలో ఉంచుకొని 11.2 ఎకరాల్లో మొత్తం 99 అల్ట్రా లగ్జరీ విల్లాలను రెడీ చేస్తున్నారు. ఒక్కో విల్లా G+2లో 4400 SFTతో రూపుదిద్దుకుంటోంది. 100% వాస్తుతో ఈ ప్రాజెక్టులో ప్రాపర్టీలు రెడీ అవుతున్నాయి. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ప్రాజెక్టులను తీర్చిదిద్దుతున్నారు. సంస్థ టాప్ మేనేజ్మెంట్ ఈ ప్రాజెక్టు కోసం స్పెషల్ కేర్ తీసుకుంటుంది. ఇక ఈ ప్రాజెక్టులోని ప్రతి దశలో నిర్మాణాలను ఎలాంటి రాజీ లేకుండా కంప్లీట్ చేయనుంది వీకే ఇన్ఫ్రా సంస్థ. వీకే ఆరా వచ్చేసి అన్ని ప్రీమియం విల్లాస్ అండి. 11 ఎకరాస్లో 99 విల్లాస్. ఈచ్ విల్లా సైజ్ వచ్చేసి 310 స్క్వేర్ యార్డ్స్ నుండి 350 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్. 310 స్క్వేర్ యార్డ్స్కి అయితే 4400 బిల్డప్ ఏరియా ఉంటుంది. అదే మనకు 350 స్క్వేర్ యార్డ్స్ అయితే 4900 వరకు ఉంటుంది. అండ్ మనకు ఇందులో హైలైట్స్ వచ్చేసి మనకు ఇంటర్నల్గా 40 ఫీట్ రోడ్స్ ఇస్తున్నాం. ఇక అమ్యూనిటీస్ విషయానికి వస్తే ఈ ప్రాజెక్టులోని ప్రతి విల్లాలో హోమ్ థియేటర్ సౌకర్యం, పని మనుషుల కోసం గ్రౌండ్ ఫ్లోర్ లో ప్రత్యేక గది, అటాచ్డ్ వాష్రూమ్, ప్రతి విల్లాకి ప్రత్యేక లిఫ్ట్ సదుపాయంతో పాటు ఎన్నో అమ్యూనిటీస్ ని సంస్థ అందిస్తోంది. ఈ ప్రాజెక్టులో క్లోజ్డ్ కార్ పార్కింగ్, 24/7 వాటర్ సప్లై, ఫైర్ స్ప్రింక్లర్స్, ఫుల్ పవర్ బ్యాకప్, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, మీటర్ రూమ్, ఓపెన్ పార్కింగ్ తదితర సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇక విశాలమైన రోడ్లు, ప్రతి రోడ్డు పక్కన ప్రత్యేక వాకింగ్ ట్రాక్ ని సంస్థ సిద్ధం చేస్తోంది. ప్రాజెక్ట్ అమ్యూనిటీస్ విషయానికి వస్తే ప్రతి రోడ్డుకు ఇరువైపులా ఫుట్పాత్లు, క్రికెట్ ప్రాక్టీస్ నెట్, మినీ గోల్ఫ్ కోర్ట్, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్, టెన్నిస్ కోర్ట్, స్విమ్మింగ్ పూల్, కిడ్స్ పూల్, హాఫ్ బాస్కెట్ బాల్ కోర్ట్, పలు రకాల ఇండోర్ గేమ్స్, సైకిల్ ట్రాక్, 18,000 SFTలో క్లబ్ హౌస్, మల్టీపర్పస్ హాల్, పార్టీ లాన్, అవుట్ సైడ్ డైనింగ్, యాంపీ థియేటర్, జిమ్, యోగా వంటి సదుపాయాలను అందించనుంది. బెస్ట్ గ్రీనరీ ఇచ్చాం. అండ్ ఓల్డ్ పీపుల్ అండ్ చిల్డ్రన్కి కూడా మనం ఓల్డ్ పీపుల్కి సపరేట్ సిట్అవుట్ ఏరియాస్ ఇచ్చాం. అండ్ చిల్డ్రన్కి అయితే చిల్డ్రన్ ప్లేయింగ్ ఏరియా, పార్క్స్ అండ్ సైక్లింగ్ ట్రాక్. మన ప్రాజెక్ట్లో 18,000 SFTతో క్లబ్ హౌస్ ఉంది. అందులో మనకు జిమ్, స్పా, సెలూన్, మల్టీపర్పస్ హాల్ అండ్ బ్యాడ్మింటన్ కోర్ట్, కింద స్విమ్మింగ్ పూల్, అడల్ట్కి అండ్ చిల్డ్రన్స్కి డిఫరెంట్ ఇచ్చాం. ఇక ఈ ప్రాజెక్టు నుంచి చక్కని ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది. 5 నిమిషాల్లోనే ORR కు, 10 నిమిషాల్లో నియోపోలిస్ లేఅవుట్ కు, 20 నిమిషాల్లో ఎయిర్పోర్ట్ కి చేరుకోవచ్చు. 20 నిమిషాల్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి, 40 నిమిషాల్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకోవచ్చు. ప్రాజెక్టుకు అత్యంత సమీపంలోనే పేరొందిన విశ్వవిద్యాలయాలున్నాయి. ఇక్కడ నుంచి ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ కి 5 నిమిషాల్లో, ఇక్బాయ్, CBIT కి 10 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఎన్నో అమ్యూనిటీస్ తో అత్యంత సుందరంగా డెవలప్ అవుతున్న ఈ ప్రాజెక్ట్ లో ప్రాపర్టీ కొనేందుకు కస్టమర్లు అధిక ఆసక్తి చూపుతున్నారని వీకే ఇన్ఫ్రా సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఇది ఈ వారం డ్రీమ్ హోమ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10.